తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోరాట యోధుడు, పదవులను తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. జనం కోసం పుట్టి జనం కోసం మరణిస్తేనే జననాయకుడవుతారని సీతక్క హితవు పలికారు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రముఖుల జయంతి వేడుకలను నిర్వహించుకుందామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అనగారిన వర్గంలో పుట్టి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం అనగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నిరంతరం పాటుపడి పదవులను సైతం లెక్క చేయకుండా తృణప్రాయంగా వదిలేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క మరి జయంతి సందర్భంగా సమావేశ అధ్యక్షులు ఇరవతి అనిల్ గారు, పెద్దల గౌరవనీయులు సోదరుడు పొన్నం ప్రభాకరన్న గారు, సోదరిమణి గుండు సుధారాణి గారు, మా సోదరుడు అనిల్ గారు, బీసీ సంఘాల పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి మరి పద్మశాలి ఇతర బీసీ వర్గాల పెద్దలు, సోదరులు, సోదరిమణులు, చిన్నారులు అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ప్రతి పుట్టడం అనేది కామం, గిట్టడం కూడా కామం. కానీ పుట్టుకకు గిట్టుకకు మధ్య మరి భక్తుకు డెత్కు మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఏ సమాజం కోసం, ఏ వర్గాల కోసం, ఏ లక్ష్యంతో, ఏ ఆశయాలతో పనిచేసి అనేది ముఖ్యం. అలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకే ఇలా మనం జయంతులు, వర్ధంతులు, వారి మరణాంతం కూడా జరుపుకుంటాం. ఇందాక మరి శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టుగా ఎవరి కోసం పుట్టినాము, జనం కోసం పుడితే జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటావు, నీ కోసం చేసుకుంటే నీలోనే ఉండిపోతావు. కాబట్టి లక్ష్మణ్ గారి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క రూపురేఖలు గాని, ఆయన పోరాట స్ఫూర్తి గాని చూస్తే మరి పుట్టి పెరిగిందేమో కొమరంభీం జిల్లా, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, వాంగుడి, ఆసిఫాబాద్ జిల్లా. కొమరంభీం మరి వీళ్ళందరూ కూడా ఏకకాలం